వెల్కమ్ బ్యాక్ టు ఇహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తి, మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిలింది. ఈ విషయం అందరూ కూడా ఎరకనే. ఇప్పుడు ఎందుకు ఈ కొత్త ముచ్చట్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, అంటే ఈ టైంలో మనం ఉద్యమం గురించి మరోసారి ఆలోచించుకొని ఆ స్మృతులను ఇంకోసారి స్మరించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామందికి తొలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందో చదివి ఉంటారు, కానీ మలిదశ ఉద్యమాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు, ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ఉద్యమాల గడ్డగా కూడా తెలంగాణకు పేరు వచ్చిన పరిస్థితి. అయితే మలిదశ ఉద్యమంలో మళ్ళీ అందరినీ ఏకం చేసి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ సొంత రాష్ట్రం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం మళ్ళీ ఒకసారి పిడికిలి బిగించి జై తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ సాధించుకోవడం కోసం అందరూ రోడ్లెక్కే పరిస్థితి. సో అందరినీ అలా ఏకం చేసింది తెలంగాణ ఉద్యమం సమయంలో పురుడు పోసుకున్నదే తెలంగాణ తల్లి విగ్రహం. సో తెలంగాణ తల్లి విగ్రహం అంటే ప్రతి ఒక్క తెలంగాణ వారికి కూడా దైవంతో సమానం. తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకోవడానికి కూడా ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో చర్చల అనంతరమే ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహం అనేది రూపుదిద్దుకుంది. సో ఈ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అవును, వచ్చిన కొత్త సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా రూపుదిద్దుకుందంటే ఒక్కసారి ఇట్లా చూద్దాం. సో ఇక్కడ కొత్తగా సర్కారు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే సెక్రటేరియట్ ముందు ఇనాగరల్ చేయబోతుంది. సో దానికి సంబంధించిన ఒక లీకులతో ఈ ఫోటో అనేది బయటకు వచ్చింది. సో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు, తెలంగాణ ప్రజల నుంచి కొంత నెగిటివిటీ అనేది మొదలైంది. ఎందుకంటే తెలంగాణ తల్లి ఒక దేవతగా భావించిండ్రు, దేవతగా పూజించిండ్రు, దేవతగానే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే తెలంగాణ మహిళ కట్టుబొట్టు ప్రాతినిధ్యం వహించేలా, కట్టుబొట్టు ఎట్లా ఉంటుందో అది ఇండికేట్ చేసేలా ఉంది. సో తొలుత కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా కాకుండా కొంత చీరలు, నగలు లేకుండా ఉన్నప్పుడు దాన్ని కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా ఇట్లాంటి విగ్రహం ఉండొద్దు అని తిరస్కరించిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు చూసినా కానీ తెలంగాణ రాజసం ఉట్టిపడేటట్టు ఉండాలి, ఎవరు చూసినా కానీ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా ఉండాలి. ఇట్లా బంగారు తెలంగాణకి తెలంగాణ తల్లి చూడంగానే తెలంగాణలో ఉండే పాడి పంట గుర్తుకు రావాలి, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ గుర్తుకు రావాలి అని కళాకారులు పట్టుబట్టి మరి ఇట్లాంటి రూపం దిద్దుకున్నారు. కానీ ఇవాళ మనం చూస్తుంటే తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ లేని పరిస్థితి. తర్వాత కేవలం ధాన్యం మాత్రమే ఉంది. తెలంగాణ తల్లికి ఆభరణాలు అంటే కేవలం తెలంగాణలో ఇప్పుడు కూడా చాలా తక్కువ సందర్భాలు, గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు ఉండే కంటి కావచ్చు, ఇట్లాంటి గుండ్లమాల కావచ్చు, కమ్మల బుట్టాలు, ముక్కు పోగు కాదు ముక్కెర కావచ్చు, అండ్ పాదాలకి మనం చూస్తుంటే మెట్టలు, అందెలు ఉన్నాయి, అండ్ చేతికి కూడా మట్టి గాజులతో ఉంది. సో మట్టి గాజులతో ఉండే తెలంగాణ తల్లిని కవులు, కళాకారులు మాత్రం స్వాగతించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి ఒక దేవతగా ఉంది కాబట్టి ఇట్లా తెలంగాణలో ఉండే ఒక మహిళను పోలినట్టు ఉంది అనే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే తెలంగాణ సర్కారు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల ముందుకు తేబోతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ పాలన తర్వాత, అంటే దాదాపు 10 సంవత్సరాలు దానికంటే ముందు ఉద్యమం సమయం నుంచి కూడా తెలంగాణ గుండెల్లో తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆనవాళ్ళు లేని పరిస్థితి. సో తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఇప్పుడు ఇట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం కొత్తగా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే ఇంకొక ఇక్కడ చిన్న ట్విస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ సర్కారు నుంచి లీకులు వచ్చినాయో, సో ఒక ఫోటో అయితే మనకు బయటకు వచ్చింది. సో ఇందులో ఎట్లయితే పచ్చచీర కట్టుకొని మట్టి గాజులు పెట్టుకొని అభయ హస్తం ఇస్తూ, కానీ ఇక్కడ తెలంగాణ పాత విగ్రహం లేదంటే ముందు విగ్రహం ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా అభయహస్తం ఇస్తూ కనిపించదు తెలంగాణ తల్లి. సేమ్ హ్యాస్టీస్ ఇట్లాంటి ఫోటో ఇంకొకటి కూడా వైరల్ అవుతుంది. అది ఏంది అని అంటే ఒక్కసారి మనం చూద్దాం. సో ఇదైతే ఇప్పుడు కొత్తగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహం, అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇది కూడా తల్లి విగ్రహమే, కాకపోతే మన తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే తెలుగు తల్లి విగ్రహం అంతకన్నా కాదు. పోనీ మద్రాసీలతో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా రూపొందించారంటే ఆ విగ్రహం అంతకన్నా కాదు. సో ఇట్లాంటి మార్పులు చేర్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వసాధారణం అని ఇట్లాంటి పిక్ ఒకటి వైరల్ అవుతుంది. సో ఎక్కడ రూపుదిద్దుకుంది అంటే ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించిన
తల్లి విగ్రహం. ఇక మనం తెలంగాణ తల్లి ఎట్లా పిలుచుకుంటామో నేను కూడా కొద్దిసేపటికి ఛత్తీస్గఢ్ తల్లిగా నేను చెప్తూ ఉంటాను. సో ఛత్తీస్గఢ్లో ఉండే వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇండికేషన్స్ అంటే ధాన్యానికి సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఇండికేషన్గా మనకి ఇక్కడ ధాన్యం అండ్ దాంతోపాటు ధాన్యానికి ఇండికేషన్గా ఇట్లా వాళ్ళు వేసుకునే జ్యువెలరీ సర్వసాధారణంగా ఏదైతే వేసుకుంటారో సో అది, అండ్ ఇక్కడ ఒక గవ్వలతో తయారు చేసిన కిరీటం కనిపిస్తుంది. సో ఇదంతా వేషధారణ ఒకెత్తైతే ఇక్కడ మళ్ళా మనకి అభయహస్తంతో కనిపిస్తుంది. సో ఈ పిక్చర్ చూసిన తర్వాత చాలామంది కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ తల్లి అభయహస్తమే ఇప్పుడు తెలంగాణ తల్లి సర్కారు ప్రవేశపెట్టబోతుంది, లేదంటే ఇన్స్టాల్ చేయబోతుంది, లేదంటే బయటకు ఒక లీక్ త్రూ ఇచ్చిన తెలంగాణ తల్లి కూడా అభయహస్తం ఇవ్వడంతో అభయహస్తం ఇచ్చేది తెలంగాణ తల్లియా లేదంటే ఇది కాంగ్రెస్ తల్లియా అని ఒక వివాదం కూడా మొదలుగాబోతుంది. మరి రేపు తెలంగాణ తల్లి విగ్రహం హ్యాస్టీజ్ మనం ఇప్పటివరకు చూసిన పిక్ ఏదైతే ఉందో ఇదే ఇన్స్టాల్ చేస్తే గనక మరి కవులు కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? తెలంగాణలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ తల్లిగా పూజలు అందుకొని ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో, ప్రతి పల్లెల్లో కూడా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాల పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సర్కారే సమాధానం చెప్పాలి ఉంటుంది. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మరి దీన్ని ఎంతవరకు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది మనం కూడా ఎదురు చూద్దాం.